ఐ టెల్ యూ, నీ జీవితం ఎవరికి అర్థం కాదు, నీ పరిస్థితి ఎవరికి అర్థం కాదు. నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావో, ఏ పరిస్థితులను బట్టి నలిగిపోతున్నావో, అసలు నీ కన్నీళ్లకు కారణం ఏంటో కూడా, నీ వేదనకు నీ మూలుగుకు కారణం ఏంటో కూడా ఎవరికి అర్థం కాదు. పైపెచ్చి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. నీ బాధ కొంతమందికి అపార్థం అవుతుంది, నీ కష్టం కొంతమందికి అపార్థం అవుతుంది, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు పోరాటాలు కొంతమందికి అపార్థం అవుతాయి, నువ్వు ఎదుర్కొంటున్న నష్టాలు గాయాలు కొంతమందికి అపార్థం అవుతాయి. గుర్తుపెట్టుకో, మనుషులు అర్థం చేసుకోవటం కంటే ఎక్కువ అపార్థం చేసుకుంటారు. బట్ గుర్తుపెట్టుకో, నిన్ను దేవుడు అర్థం చేసుకుంటాడు, నీ స్థితిని దేవుడు అర్థం చేసుకుంటాడు, నీ కన్నీళ్లను దేవుడు అర్థం చేసుకుంటాడు, నీ వేదన దేవుడు అర్థం చేసుకుంటాడు, నీ మూలుగును దేవుడు అర్థం చేసుకుంటాడు. ఈ ప్రపంచంలో నిన్నుగా అర్థం చేసుకోగలిగేటువంటి సర్వశక్తి ఎవరికైనా ఉందంటే అది కేవలం సర్వశక్తుడని యేసయ్యకు మాత్రమే. నీ భర్త కూడా అన్ని విషయాలను అర్థం చేసుకోలేడు, భార్య కూడా అన్ని విషయాల్లో భర్తను అర్థం చేసుకోలేడు, పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను అన్ని విషయాలు అర్థం చేసుకోలేరు, తల్లిదండ్రులు కూడా పిల్లలను అన్ని విషయాలు అర్థం చేసుకోలేరు. ఈవెన్ దేవుని సేవకులమైన మేము కూడా సంఘాన్ని అన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోవచ్చేమో, కానీ సర్వశక్తుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, అన్నీ ఎరిగి ఉన్నవాడు, ఆయన అన్నీ అర్థం చేసుకోగలడు.